హాయ్ అమ్మ, ಎಲ್ಲರಿಗೂ వణకం. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం రామేశ్వరం అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనం అగ్ని తీర్థంకి అయితే వెళ్తున్నాం స్నానం చేయడానికి. సో మనమైతే ఫైనల్గా ఇక్కడ అగ్ని తీర్థంకి అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఇక్కడ స్నానం చేసి నెక్స్ట్ 22 బావుల దగ్గరికి అయితే అందరం స్నానం చేయడానికి. ఫస్ట్ ఇక్కడ స్నానం చేయాలి ఫస్ట్. సో ఇంకా మన 22 బావుల స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ముందు రూమ్కి అయితే వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇదే ఇంకా ఇంత బట్టి గంట నుంచి ఇంకా ఇలాగే రెడీ అవుతాను ఇక్కడ అవన్నీ రాసుకొని చూడండి మొత్తం ఇంత అదే పని. సో ఇదేనమాట మన రూము. మనకి ఈ రూము 800 అయితే పడింది 1 డేకి. చూడండి మొత్తం రాస్తున్నాడు ఇంత బట్టి అదే పని. డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాడు తినడానికి. సో మంచిగా రెడీ అయితే అయిపోయాం. ఇంకా ఆరామ్సే మనం టెంపుల్కి అయితే వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది సౌత్ గేట్. మనమైతే ఈస్ట్ గేట్ నుంచి వెళ్తున్నాం. ఈ బాటిల్ అయితే చూస్తున్నారా, ఇది వచ్చేసి కాశీగంగా. ఇక్కడ లాంచ్ శివలింగానికి అయితే అభిషేకం చేస్తారు ఈ నీరుతో. సో ఫైనల్గా 12 జ్యోతిర్లింగంలో ఒకటైనటువంటి శ్రీ రామనాథ స్వామి లింగాన్ని అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో హాయ్ అమ్మ, ಎಲ್ಲರಿಗೂ వణకం. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఈ కార్ అయితే మొత్తం 5 ప్లేస్ చూపడతారంట. మొత్తం 500 అయితే తీసుకున్నాం స్టార్ట్ చేస్తారు. సో మొత్తం ఇందులో ఉన్న ప్లేస్లన్నీ తిప్పుతారంట. మన బండికి అయితే పెట్రోల్ అయితే కొట్టించడానికి వచ్చాం. అలాగే మందు కూడా స్టైల్గా ఉంటుంది. ఈ పెట్రోల్ బండ డీజిల్ బండి అనుకుంటాం. ఇది డీజిల్ అయితే కొట్టేస్తున్నారు మనకి నాన్ స్టాప్ కదా. ఈ 10 ప్లేస్ ఈ కార్లోనే ఇంకా ఎంత జయంత్ అయితే వెనక్కి విషయం అంతగా రిలాక్స్గా ఉన్నాడు. మనమైతే ఫ్రంట్ అయితే కూర్చున్నాం డ్రైవర్ పక్కన. ராமேஸ்வரத்தில் சுற்றி பார்க்குற விஷயங்கள் என்னென்ன இருக்குன்னா, புராதன விஷயங்கள் நிறையா இருக்குது இங்கே ராமேஸ்வரத்தில். இங்கே பார்த்தீங்கன்னா ராமேஸ்வரத்தோட ப்ரொசீஜர் என்னென்னா, பெரிய கோவிலில் அக்னி தீர்த்தம் அங்கே குளிச்சுட்டு கோவிலில் 22 தீர்த்தம் இருக்குது. 22 தீர்த்தத்தையும் கோவிலில் குளிச்சுட்டு அதுக்கப்புறம் ஈர துணிகள்லாம் மாற்றிட்டு நல்ல ட்ரெஸ் மாற்றி சாமி தரிசனம் முடிச்சுட்டு நீங்கள் வாங்க, ராமேஸ்வரத்தை சுற்றி பார்த்து ఆత్మ తృప్తిயோட పోగా. ఓకే. సో చెప్తున్నారు కదా, ఇందులో ఉన్న ప్లేస్ అన్నీ కొత్తగా మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మొత్తం ఇవన్నీ చూపించి దగ్గరుండి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అటు సైడ్ ఏమో గల్ఫ్ ఆఫ్ మంగాల్ మన్నార్ రైట్. మన్నార్ శ్రీలంక అటు సైడ్ వెళ్తాం కదా, అటు సైడ్ అనమాట. ఇటు సైడ్ వే ఆఫ్ బెంగాల్, ఈ సముద్రం ఇటు సైడ్. మనమైతే ఫైనల్గా వచ్చాం లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం. సైడ్ వచ్చేసి వే ఆఫ్ బెంగాల్ అనమాట. శ్రీలంక అన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే సముద్ర గాలులు అంటే చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. అందరిగా కలిసి చాలా అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చాలా చాలా బాగుంది. వండర్ మిరాకిల్ అద్భుతం, చాలా చాలా అద్భుతమైన ప్రాంతం. ఇలాంటిది కూడా మీరు కూడా వీక్షించాలి. సో మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి నడుచుకోటి నుంచి శ్రీలంక అయితే 18 km ఉంటుంది. శ్రీలంక అన్నారు. చాలా బాగుంది తెలుసుకుంటే. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది 1969లో ఏదైందంటే అప్పుడు రామేశ్వరం సైక్లైన్ అనే తుఫాన్ రావడం వల్ల రామేశ్వరం అనే పెద్ద తుఫాన్ రావడం వల్ల ఏదైందంటే ఇది ధ్వంసం అయిపోయింది. సో 1964లో ఏంటంటే మొత్తం టౌన్గా ఏంటంటే ఇండియాలోనే తమిళనాడు స్టేట్లోనే ఈ ప్రాంతాన్ని నిషేధించారు. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ ప్రాంతాన్ని జనాలు మళ్ళీ స్టిల్ చేస్తున్నారు. సో ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ప్లేస్ అనేది మన ఇండియా మ్యాప్లోనే లేదు. అలాంటి ప్లేస్ని మన పీపుల్స్ అనేవారు ఈరోజు స్టిల్ లివింగ్ గా చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు రాముడి పాదాల దగ్గరికి అయితే వచ్చాం. లోనికి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్ బట్ ఫోటోస్ ఏం తీయకూడదు. కోదండరామ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ వెళ్ళాలి.
చెట్లు అయితే ఇక్కడ పెట్టేసి సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ బోట్ రైడింగ్ అయితే చిన్నకైతే వెళ్తున్నాం. టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్కి. ఇంకా బోటింగ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా చూస్తున్నాగా బ్యాక్ సైడ్ ఉంది బోటు, ఫ్రంట్లో ఉంది. బోటింగ్కి అయితే దగ్గరలోకి అయితే వెళ్తాం. వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్రెసెంట్ మనమైతే బోట్లో అయితే బోట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే బోటు పైకి కిందకి పోతుంది. ఇదైతే వెళ్తున్నట్టే ఉంది నాకైతే, కానీ ఈ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఫీల్ అవుతున్నా చూడాలి. బోటింగ్ అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ఇంకా చుట్టుపక్కల సముద్రం మధ్యన మన ఈ ఎంజాయ్మెంట్ చూస్తుంటే అబ్బా మైండ్ బ్లోయింగ్, ఫంటాస్టిక్. అసలు చుట్టుపక్కల సముద్రం అండ్ సన్ రైజ్ చూసుకుంటే ఫంటాస్టిక్. చాలా ఎల్లలు కానీ చాలా బాగుంది. చూసుకోవచ్చు మొత్తం చుట్టూ చుట్టూ అన్ని బోట్లే, ఎటు చూసినా బోట్లే కనబడితే అటు సైడ్ టెంపుల్. అలలు మాత్రం హైలైట్. అలలు మాత్రం వస్తాయి కిందకి మీదకి సూపర్. మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోటింగ్ మనకి హాఫ్ అన్ అవర్ అయితే బోటింగ్ అయితే ఉంటుంది. చుట్టూ మొత్తం ఈ వేవ్స్కి అయిపోయింది చుట్టూ. బోటింగ్ మనకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. చూసుకోవచ్చు ఆడు నడుపు మాత్రం షార్ట్ వేసి వస్తుంది బోటింగ్ చేయడానికి. ఈ జిత్తు అయితే లేదు ఇలా కూడా ఇదన్నమాట బ్యాక్ సైడ్ టెంపుల్ అటు సైడ్ ఉంది. సో మనమైతే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేస్లన్నీ మొత్తం అయితే చూసేసాం. సో ఇప్పుడు మిగతా మనకు 3 ప్లేస్లు అయితే మిగిలాయి. ఒకటి పెమ్మన్ బ్రిడ్జ్, వెల్లుండి తీర్థం, అబ్దుల్ కలాం మ్యూజియం. ఈ 3 కూడా చూడాలంటే ఇంకా ఎక్స్ట్రా పే చేయమంట అమౌంట్. సో మేమైతే ఆ 12 ప్లేస్తో అయితే ఆపిస్తాం. వెల్లుండి తీర్థంకి అయితే వచ్చాం. అక్కడికి వెళ్ళాలి వెల్లుండి తీర్థానికి ఇప్పుడు. సో ఇదే అనమాట మనం వచ్చాం వెల్లుండి తీర్థంకి. చుట్టూ సముద్రం ఇవ్వండి, మొత్తం సముద్రమే. సో మధ్యలో అయితే బాగుంది ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే ఆడు చూసా మామూలుగా ఎలా స్టెప్ ఎత్తున్నాడు. అసలు ఏ సాంగ్ లేదు ఏట్లేదు, ఆడు ఇచ్చినట్టు స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడు ఆ బీచ్ ముందు. దగ్గరికి దగ్గరలో ఉన్నాయి. మావా ఇక్కడైతే ఈ లొకేషన్ అయితే బుర్ర పాడు ఉంది. అసలు ఈవినింగ్ సన్సెట్ అసలు మామూలు లేదనుకో. వ్యూ అయితే ఇక్కడి నుంచి చుట్టూ పడవలు మొత్తం. మనమైతే బయట వచ్చాము. సో ఇక్కడి నుంచే మనకి పమ్మర్ బ్రిడ్జ్ అయితే ఆపరేటింగ్ చేస్తారు. ఇవన్నీ ఇక్కడ ఉంది కదా, పమ్మర్ బ్రిడ్జ్ కంట్రోల్ టవర్ అని ఉంది. సో ఇక్కడైతే మనకి స్టేషన్ అయితే ఎండ్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది రామేశ్వరం. సో రామేశ్వరం మొత్తం అంతా అయిపోయింది. సో ఇంకా లైన్తో ఇంటికే. సో రామేశ్వరం ఎలా వెళ్ళాలో ఇప్పుడైతే చెప్తా. సో మనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. సో ఏంటంటే మనం విశాఖపట్నం నుంచి కానీ విజయవాడ నుంచి కానీ అయితే వీక్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి డైలీ ట్రైన్స్ కావాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చెన్నై రీచ్ అవ్వాలి. సో చెన్నై నుంచి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఏంటంటే రామేశ్వరంకి మార్నింగ్ టైంలో ఉండే ట్రైన్లు అయితే చూసుకోండి. అంటే అలాగైతేనే కొంచెం మనకి బ్రిడ్జ్ అది చూడడానికి అవుతుంది మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యేలాగా. సో అదనమాట. రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి దగ్గరలో రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే స్టార్టింగ్ రూమ్స్ 800 అలా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత ఆటో వాళ్ళు అయితే మనకి షేర్ ఆటోలు అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే
మామూలుగా ఇద్దరు పర్సన్ 2 పర్సన్స్కి అయినా సరే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1 kmకి. సో డిస్టెన్స్ బట్టి అనమాట. ఇంకా మనకి రూమ్స్ అయితే అగ్నితీర్థం దగ్గరలో ఉండేలా చూసుకోండి. మనకి దర్శనం ఎలా చూసుకున్నా మ్యాక్సిమం ఒక 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే మనం అగ్నితీర్థం మీద స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి 22 బావులు స్నానాలు చేసి అయితే మనం డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళాలి. సో తడిబట్టలతో అయితే వెళ్ళకూడదు అక్కడ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియోకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి కింద.